శేష్ గారు, రాహుల్ గాంధీ గారు యుఎస్లో చేసిన ప్రధానమైన అంశాలలో ఒకటి బీజేపీ అన్నా మోదీ అన్నా భారతదేశ ప్రజలకు ఇక భయం పోయింది అనే ఒక ఒక సంకేతాన్ని ఆయన ఇవ్వదలుచుకున్నారు. రెండో సంకేతం ఆయన భారతదేశం ఒక నేషన్ కాదు, ఇట్స్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఆయన చాలా గట్టిగా నొక్కి చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఈరోజు జరిగిన సంఘటనకి యుఎస్లో ఆయన మాట్లాడుతున్న మాటలకి ఇవాళ ఆ, ఆ, ఢిల్లీలో జరుగుతున్న వివిధ పార్టీలకు చెందిన నాయకులు చేస్తున్న వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలి? అందరికీ నమస్కారం. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అమెరికా పర్యటనలో చేస్తున్నటువంటి వ్యాఖ్యల పైన భారతదేశంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అభ్యంతరాలు, చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఇది మన ముందున్నటువంటి ఒక చర్చనీయాంశం. అయితే ఇప్పుడు మీరు ఇంట్రోలో మాట్లాడినటువంటి అంశం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ మూలం ఏంటంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఐడియాలజీ, ఏకాత్మ భావజాలం అనేటటువంటి వాళ్ళ ఐడియాలజీ. దానికి భిన్నంగా రాహుల్ గాంధీ అమెరికాలో చేసినటువంటిది ఏంటి అంటే, భారతదేశం ఏకాత్మ భావజాలం కలిగింది కాదు, మల్టిపుల్ ఐడియాలజీ కలిగింది, అది అమెరికా లెక్కనే యూనియన్ ఆఫ్ స్టేట్స్ కి సంబంధించినటువంటి అంశము అనేటటువంటి ఒక అంశం. దాని మీద పెద్ద అభ్యంతరాలు రాలేదు, కానీ ఒక రెండు కీలకమైనటువంటి అంశాలపైన దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు స్పందించిన తీరు, ఆ రెండు ఏంటి అని అంటే, ఒకటి, సిక్కులు భారతదేశంలో తలపాగా ధరించడానికి కూడా భయపడుతున్నారు అనేటటువంటి ఒక అంశాన్ని అభ్యంతరం పెట్టినట్లుగా, దానిపైన వ్యాఖ్యలు చేసినట్లుగా ఒకటి కనపడితే, రెండోది, రిజర్వేషన్లు మేము ఎప్పుడు తీసేస్తామంటే దేశంలో సమానత్వం వచ్చినప్పుడు తీసేస్తామనేటటువంటి వ్యాఖ్యల పైన, రిజర్వేషన్ల పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేటటువంటి దానిపైన ఇక్కడ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లుగా మనకి ఈ రెండు సంఘటనలు మనకు కనపడ్డాయి. అయితే వీటన్నిటిని మనం పక్కన పెడితే ఒక విషయం చూడాలి. దేశంలో ఇద్దరు ప్రధానమైనటువంటి వ్యక్తులు అనుకుందాం. ఒకళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే, రెండోది దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అనుకుందాం. ఇద్దరిపైన వ్యాఖ్యలు చేసేటప్పుడు ఏ పార్టీ అయినా సంయమనం పాటించాలి, గౌరవప్రదమైనటువంటి విమర్శలు చేయాలి. ఎందుకంటే ఒకళ్ళు ఈ దేశం పాలకులు, ఇంకొకళ్ళు ఈ దేశంలో ప్రతిపక్షానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి వ్యక్తి. కాబట్టి ఇద్దరు గౌరవనీయులు, కాబట్టి వాళ్ళ పట్ల మనం మాట్లాడేటప్పుడు గౌరవ భావంతో చేస్తున్నటువంటి విమర్శలు హద్దుల్లో ఉండి మాట్లాడాలి. కానీ వాళ్ళ దేశంలో ఏం జరుగుతుందండి, రాహుల్ గాంధీ పైన ఒక రకంగా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది పక్కన పెడితే, దీనికంటే ముందు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, 17వ లోక్సభ ఉన్న కాలంలో రాహుల్ గాంధీ కర్ణాటకలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఏమన్నారంటే, మోడీ ఇంటి పేరు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దొంగలే, లలిత్ మోడీ గాని, నీరవ్ మోడీ గాని అనేటటువంటి క్రమంలో ఒక వ్యాఖ్య చేస్తే, రాహుల్ గాంధీని లోక్సభ సభ్యత్వం నుంచి డిస్క్వాలిఫై చేశారు. అంటే 17వ లోక్సభ నుంచి రాహుల్ గాంధీని ఒక విధంగా బయటకు గెంటి వేస్తే, 18వ లోక్సభకు వచ్చేసరికి రాహుల్ గాంధీ ఒక బలమైనటువంటి ప్రతిపక్షానికి నాయకత్వం వహించేటటువంటి వ్యక్తిగా ఎదిగారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేశ ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఇవాళ 18వ లోక్సభలో ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇటీవల మీకు బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు ఒక ఫ్లోర్ సాక్షిగా లోక్సభలో మాట్లాడుతున్నప్పుడు రాహుల్ గాంధీ చేసిన ఒక డిమాండ్ ఏంటి, ఈ దేశంలో కులగణన జరగాల, ఈ దేశంలో మెజార్టీ ప్రజల యొక్క హక్కులు పరిరక్షించబడాలా, మెజార్టీ ప్రజలు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళని ఒక ఎక్స్రే తీయాలా, వాళ్ళ ప్రయోజనాల కోసం మనం పాటుపడాలంటే కులగణన దేశవ్యాప్తంగా జరగాలనే ఒక డిమాండ్ ని ఆయన అటు ఎన్నికల ముందు పట్టుకొచ్చాడు, లోక్సభలో ఫ్లోర్ సాక్షిగా కూడా మాట్లాడుతున్న సందర్భంలో మనం సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉంటే, అనురాగ్ ఠాకూర్ అనేటటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు, మాజీ మంత్రి, జాతి లేనటువంటి వ్యక్తి జాతి గణన గురించి మాట్లాడుతున్నారనేటటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి వ్యాఖ్య చేశారు. అంటే ఇదంతా ఎవరిని అవమానిస్తున్నట్లు, ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలను, ముఖ్యంగా 64% ఉన్నటువంటి బలహీన వర్గాల పక్షాన మాట్లాడుతున్న వ్యక్తి రాహుల్ గాంధీ అయితే, దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి అనురాగ్ ఠాకూర్ అనేటటువంటి ఒక సందేశం అయితే పోతుంది కదా. అంటే జాతి లేనివాడు అనేటటువంటి ఒక తీవ్రమైన విమర్శ చేశారనే విషయాన్ని మనం గమనించాలి. ఇక ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశానికి వస్తే, రాహుల్ గాంధీ ఈ దేశంలో ఒక గౌరవనీయమైనటువంటి ఎల్ఓపి లీడర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పైన రవనీత్ సింగ్ బిట్టు, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి, పంజాబ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ బిట్టు గురించి చెప్పాలి అంటే, మొన్నటి వరకు కాంగ్రెస్ లోనే ఉన్నాడు, రాహుల్ గాంధీ టీంలోనే ఉన్నాడు, ఎలక్షన్స్ కు ముందు పార్టీ మారి
భారతీయ జనతా పార్టీలోకి వచ్చినటువంటి రవనీత్ సింగ్ బిట్టు ఏం మాట్లాడతాడు? రాహుల్ గాంధీ ఈ దేశంలో నెంబర్ 1 టెర్రరిస్టు, ఉగ్రవాది, అతన్ని ముందు అరెస్ట్ చేయాలా అనేటటువంటి వ్యాఖ్యలతో పాటు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. మరి మోడీ పైన ఒక వ్యాఖ్య చేసినందుకే డిస్క్వాలిఫై చేస్తే రవనీత్ సింగ్ బిట్టుని ఏం చేయాలా అనేటటువంటి ప్రశ్న ఇవాళ వస్తది కదా. దీనికి కొనసాగింపుగానే మీకు మహారాష్ట్ర నుంచి షిండే వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంజయ్ గైక్వాడ్ ఎమ్మెల్యే, ఎంపీ కాదు అతను, ఎమ్మెల్యే, ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే ఏం మాట్లాడతాడు? రాహుల్ గాంధీ రిజర్వేషన్ల పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు కాబట్టి రాహుల్ గాంధీ నాలుక గోసి ఇచ్చినటువంటి వాళ్ళకి 11 లక్షల రూపాయలు ఇస్తామని. నేను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ఒకటి మాట విన్నానండి. ఇరాన్ చీఫ్ అయినటువంటి ఐతుల్లా ఖుమైనీ సాల్మన్ రష్డీ తలదెస్తే 10 కోట్ల రూపాయలు ఇస్తానన్నాడు, ఒక ప్రకటన చేశారు. సెటానిక్ వర్సెస్ అనే ఒక గ్రంథాన్ని రాసినందుకు సాల్మన్ రష్డీ తలదెస్తే ఐతుల్లా ఖుమైనీ ఒక ప్రకటన చేసిండు అన్నట్టు. అది ఎంత పెద్ద సంచలనం లేపింది. తర్వాత ఇవాళ ఇక్కడ కూడా రాహుల్ గాంధీ నాలుక గోసొస్తే 11 లక్షలు ఏంటంటే అసలు ఏ రకంగా ఇట్లాంటి విమర్శలు ప్రజాస్వామ్యాన్ని బతికిస్తాయి? ప్రజాస్వామ్యంలో ఆహ్వానించదగినటువంటి విమర్శలేనా ఇవి? ఇలాంటి విమర్శలు చేయొచ్చా అనేటటువంటి ప్రశ్న లేదు. ఒకవేళ రాహుల్ గాంధీ తప్పు మాట్లాడితే ఖచ్చితంగా హద్దులలో విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ఉంది, చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. కానీ విమర్శల స్థాయి పూర్తి స్థాయిలో హద్దులు దాటిపోయినటువంటిది. ఇంకొకటి అసలు విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చి పబ్లిక్ గా విమర్శలు చేయనటువంటి ఒక హద్దులు ఉంటాయి, ఒక లిమిటేషన్స్ ఉంటాయి. ఇవాళ ఈ దేశ ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ ఏమంటాడు? విచ్ఛిన్నకర శక్తులను ప్రోత్సహించే విధంగా రాహుల్ గాంధీ మాటలు ఉన్నాయి అనేటటువంటిది మాటలు పరోక్షంగా మాట్లాడుతున్నారు. అంటే ఇదంతా కూడా ఒక విధంగా రాహుల్ గాంధీ స్టేటస్ ని పెంచుతున్నారని నాకు అనిపిస్తుంది. ఏంటంటే 17వ లోక్సభలో ఎంపీగా ఉన్నాడు, 18వ లోక్సభలో తను ప్రతిపక్ష నాయకుడిగా ఎదిగారు. 19వ లోక్సభకు వచ్చేసరికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి స్థాయిని వీళ్లే చేస్తారా, ప్రధానమంత్రిగా వీళ్లే చూస్తారా అనేటటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది నాకు. ఎందుకనంటే ఈ స్థాయి ఒక వ్యక్తి పైన దాడి చేయటం అనేది అది మంచి పద్ధతి కాదనేటటువంటి అభిప్రాయమే. ఇవాళ ఫ్లోర్ లో అట్లనే మాట్లాడుతున్నారు, బయట రాజకీయాల్లో కూడా అదే విధంగా విమర్శలు చేయొచ్చు. రాహుల్ గాంధీ తప్పు మాట్లాడినా, రాహుల్ గాంధీ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడినా విమర్శలు చేయొచ్చు. కానీ ఆ విమర్శలు ఏ స్థాయిలో ఉండాలనేటటువంటిది కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఉంది. ఇవాళ అదే దేశంలో ఎంత కాదనుకున్నా వీళ్ళు చేసినటువంటి విమర్శలు రాహుల్ గాంధీ పైన సానుభూతినే పెంచుతున్నాయి తప్ప రాహుల్ గాంధీ స్టేటస్ నే పెంచుతున్నాయి. ఇవాళ రాహుల్ గాంధీ ఒక రకంగా తన ఇమేజ్ ని తాను పెంచుకుంటున్నాడు. జోడో యాత్ర తర్వాత ప్రతిపక్ష నేతగా గత 2 లోక్సభ సమావేశాల్లో తను వ్యవహరించినటువంటి తీరు, దేశంలో ఉన్నటువంటి సమస్యలను దేశ ప్రజల ముందుకు తీసుకొస్తున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా రాహుల్ గాంధీని ఒక పరిపూర్ణమైనటువంటి రాజకీయ నాయకుడిగా నిలబెడుతున్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఇవాళ మోడీ ఎంత గౌరవనీయమైనటువంటి వ్యక్తో రాహుల్ గాంధీ కూడా అదే స్థాయిలో గౌరవించాల్సినటువంటి వ్యక్తిగా మనం రాజకీయాల్లో చూడాల్సింది. బట్ అదెక్కడో భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో కానీ ఈ రవనీత్ సింగ్ బిట్టు లాంటి వాళ్ళు కానీ సంజయ్ గైక్వాడ్ చేస్తున్నటువంటి విమర్శలు కానీ, ఇందాక బీజేపీ మిత్రుడు ఒక మంచి మాట చెప్పాడు. ఏంటి అని అంటే, మహమ్మద్ ప్రాఫిట్ పైన గతంలో ఇద్దరు బీజేపీ స్పోక్స్ పర్సన్స్ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే 24 గంటల్లో వాళ్ళని అఫీషియల్ స్పోక్స్ పర్సన్ బాధ్యతల నుండి తప్పించారు. బట్ ఇవాళ కూడా భారతీయ జనతా పార్టీ తన గౌరవాన్ని నిలుపుకోవాలి అంటే ఇట్లాంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళపైన చర్యలు చేపడితే భారతీయ జనతా పార్టీ గౌరవం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని, అది కాకుండా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తున్నారా, రాహుల్ గాంధీ ఇమేజ్ ని దెబ్బతీసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనేటటువంటి అభిప్రాయాలు అయితే కలగక మానదు.